హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పిల్ల. సో మన మన ఛానల్లో ఏంటంటే అన్ని వంటలే ఉంటాయండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే స్పెషల్ రెసిపీస్ చూపిన కామన్ రెసిపీసే ఎంత బాగా చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది నా స్టైల్లో నేను చేసేది చూపించాలనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చూడండి. సో తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేది, తెలియని వాళ్ళు చూడండి చాలు. సో ఇప్పుడు చూపించే రెసిపీ ఏంటంటే మీరు స్టార్టింగ్లో చదివే ఉంటారు. రవ్వ కేక్ అనమాట. బొంబాయి రవ్వతో చేస్తారు. సో సూజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఏదైనా అంటారు కదా. సో దాన్ని పెట్టనమాట. ఫస్ట్ ఏం చేయాలి అంటే గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. వేసి అది వేసిన తర్వాత అందులోనే 2 స్పూన్స్ కర్డ్ వేసి పెరుగు బాగా గెలకొట్టండి. అది కొంచెం బాగా గెలకొట్టి అయిన తర్వాత దాంట్లోనే మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వ, 1/2 కప్పు పంచదార వేసుకొని 2 కలిపి మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా పౌడర్ లాగా అవుతుంది కదా, ఆ పౌడర్ని తీసుకొచ్చి దీంట్లో వేసి స్పూన్తో బాగా కలపాలన్నమాట. అందులోనే కొంచెం బేకింగ్ పౌడర్ 2 వేయాలి. వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఎగ్ వేసుకునే వాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు, ఆ వెనిలా ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. సో వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఉండలా పడుతుంది కదా. సో అలా మిక్స్ చేసిన తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు, పచ్చిపాలు పోసుకోకుండా స్మెల్ వస్తుంది. కాచి చల్లార్చిన పాలు పోసుకొని కొంచెం పోసుకుంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇది నార్మల్ కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవద్దు. సో అలా కలుపుకొని పక్కన పెట్టిన తర్వాత మనం దేంట్లో అయితే ఏ మౌల్డ్లో అయితే కేక్ బ్యాటర్ పోయామో ఆ మౌల్డ్లో కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అందులో పిండి వేసి ఆ పిండి కూడా మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ బ్యాటర్ అనేది దాంట్లో పోసేసి అది పక్కన పెట్టేసి ఈలోపు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి అందులో మనం దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో కేక్ అనేది ఆ గిన్నెలో సాల్ట్ కానీ ఆర్ ఇసుక కానీ ఏదైనా వేయచ్చు. వేసిన తర్వాత చిన్న గిన్నె లేకపోతే స్టాండ్ ఏదైనా ఉంటే అది పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇది కూడా పెట్టేసి కేక్ గిన్నె కూడా 45 or 50 minutes అలా మీడియం హీట్లో బేక్ చేస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో నవ్వుతుంటే మన పిండిగా తగలదు. కరెక్ట్గా ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్గా కేక్ అయిపోతుంది. ఒక ప్లేట్ పెట్టుకొని ఫ్లిప్ చేసుకొని గిన్నె తీసేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ చేసి మీరు కూడా ఎలా చేయాలో చూపించాను కదా, అలా చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాంటి రెసిపీస్ మరెన్నో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. చిన్న ఛానల్స్ని కూడా ఎంకరేజ్ చేయండి.